మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. చదివినటువంటి వాక్య భాగంలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుడి అని పరిశుద్ధాత్ముడు నేడు మనకు సెలవిస్తున్నారు. ఎలాగ దానిని కట్టుకోవాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుచు మనల్ని మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఏదైతే విశ్వసించామో ఆ విశ్వసించిన దాని మీద, ఆ విశ్వసించినది ఏమై ఉన్నది? మన ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపములు మోసుకొనుచు ఆ పాపముల నిమిత్తం, పాప పరిహారార్థం నిమిత్తం మరణము నొందిన వాడిగా మరియు ఆ పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి చేర్చినట్లు, పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇదిగో ఆ ప్రభువే త్వరలో తన జనుల కొరకు, తన స్వాస్థ్యం కొరకు మేఘారూఢుడై రానున్నాడు అన్న వాక్యమును మనం విశ్వసించిన వారమై ఉన్నాము. కనుక ఏదైతే మనం విశ్వసించామో దాని మీద మనము కట్టుకొనవలసిన వారమై ఉన్నాము. దాని అర్థం, నేడు రక్షణ దినం ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి, ఆయన కొరకు మీ జీవితాన్ని ప్రతిష్ఠించండి, ఆయన కొరకు మీరు జీవించండి, ఆయన సత్య మార్గమును నిలిచి ఉండండి, ఆజ్ఞానుసారంగా జీవించండి అని తెలియచేస్తున్నప్పుడు అది మనకి తెలిసి కూడా ఇంకా మనల్ని మనం కట్టుకోలేకపోతున్నాము అంటే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. అందుకే ప్రభు అంటున్నారు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునుడి. ప్రభు ఈ భూమి మీద సస్యరెడ్డిగా సంచరించాడన్న సంగతి తెలుసు. ఆయన పాప క్షమాపణ నిమిత్తం ఆయన పరిశుద్ధ రుద్రమును చిందించాడన్న సంగతి తెలుసు. ఆయన మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడయ్యాడన్న సంగతి తెలుసు. ఆయన త్వరలో రానయ్యున్నాడన్న సంగతి తెలుసు. అయితే అది విశ్వసించినప్పటికీ దాని మీద మనల్ని మనం కట్టుకోకపోతే సాతాను సులువుగా త్రోవ త్రప్పించి మరణ మార్గమును నడిపిస్తున్నాడు అన్న సంగతి ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. నేటి దినాన దేవుడు మనం విశ్వసించిన దాని మీద కట్టుకోమని తెలియచేస్తున్నారు. మీరు ఒకరినొకరు ఐక్యత కలిగి ప్రేమతో దీన మనస్సు అనేటువంటి వస్త్రములు ధరించుకొని తగ్గింపు స్వభావంతో ఒక కుటుంబముగా కలిసి ఉండండి అని చెప్తున్నప్పుడు అది మనకు తెలిసి, అది మనం విశ్వసించి అవును ఆ విధంగా ఉండాలి, అది చేస్తే మంచిదని విశ్వసించినప్పటికీ ఇంకను ఆ పని మనము చేయకపోతే అది అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకున్నట్ట కానే కాదు. మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించండి అని తెలియజేస్తున్నప్పుడు అవును అలా చేయటం చాలా మంచిది, అలా ఆరాధించడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నామని చెప్పి కూడా ఇంకనూ ఆ పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించకపోతే, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయనను స్తుతించకపోతే ఆ మాటకు ఎదురాడి నడుస్తున్నారు అన్న సంగతి వాస్తవం. మరియు ఒకరి యందు ఒకరు కనికరము కలిగి దయగా మాట్లాడుకుండి అని తెలియచేసినప్పుడు ఆ విధంగా కాక ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, విలువైన వస్త్రాలను బట్టి, కలిగినటువంటి వాహనాలను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి నేనే గొప్ప అనేటువంటి గర్వంతో, డమ్మంతో, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటే దేవుని యొక్క సత్య వాక్యానికి ఎదురాడుతున్నారు అన్న సంగతి కూడా వాస్తవం. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునడి. విశ్వాసం దేని మీద ఉంచారు? అది చాలా పరిశుద్ధమైనది. ప్రభు మీద ఉంచారు. ఆయన చెప్పిన ఆజ్ఞను గుర్తెరిగారు, విన్నారు, చదివారు. ఆ వాక్యం మీకు తెలుసు. అయినా సరే మీరు కట్టుకోవట్లేదు. ఆ పరిశుద్ధమైనది ఎంతో శ్రేష్టమైనది. దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవలసిన వారై ఉన్నారు. అది మీరు విశ్వసించినటువంటి ఆ సత్య వాక్యమే. అయితే నేడు మనం గమనిస్తూ ఉంటే అనేకులు విశ్వసించిన దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద జీవితమును కట్టుకోలేక ఇసుక మీద వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. పునాది లేని పరిస్థితిలో వారు భవన నిర్మాణమును చేస్తారు. అకస్మాత్తుగా వచ్చేటువంటి శోధనను బట్టి, శ్రమలను బట్టి వారు కట్టుకున్నటువంటి ఆ యొక్క భవనం అర్ధాంతరంగా క్షణాలలో కుప్పకూలిపోతుంది. కారణం అతి పరిశుద్ధమైన దాని మీద వారిని వారు కట్టుకోకపోవటం చేత. ప్రేమలో నిలిచి ఉండాలన్న సంగతి మనం గుర్తించాలి. పరిశుద్ధతలో ప్రార్థన చేయాలి అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆయన కొరకే మనం కనిపెట్టుకుని ఉన్నాం అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలి. ఈ స్థితిలో మనం
ఎప్పటికప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి ఆయన వాక్యం మీద మన జీవితంలో కట్టుకుంటూ పైకి ఎదుగుతూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి ఆత్మీయంగా. ఇస్కరియోతు యూదాను చూసినట్లయితే ప్రభు పాప క్షమాపణ కొరకు ఈ భూమి మీదకు వచ్చారు, పాపను రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అన్న సంగతి ఇస్కరియోతు యూదాకు తెలుసు. కానీ విశ్వసించాడు. కానీ ఆ విశ్వసించిన వాక్యం మీద, అతి పరిశుద్ధమైన దాని మీద ఇస్కరియోతు యూదా తన జీవితంలో కట్టుకోలేకపోయాడు. క్షణభంగురమైన, తుచ్చమైన, వ్యర్థమైన ధనం మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. అపవాది వేసినటువంటి ఇసుక పునాది మీద తన జీవితంలో కట్టుకున్నాడు. తన జీవితం కొన్ని రోజుల్లోనే అర్ధాంతరంగా ముగించబడింది. కారణం అతడు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద తనను తాను కట్టుకోకపోవడం. తనకు తెలుసు ప్రభు ఎవరో తెలుసు, రక్షకుడని తెలుసు, పరలోకము ఉందని తెలుసు, నరకము ఉందని సంగతి తెలుసు, ప్రభు అత్యున్నతుడని తెలుసు, ప్రభు అద్వితీయ కుమారుడు అని తెలుసు, సర్వసృష్టికి ఆధారభూతుడు అని తెలుసు, యూదులు ఎవరో తెలుసు, అన్యజనులు ఎవరో తెలుసు, పాపం ఏంటో తెలుసు, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు, ఆజ్ఞ తెలుసు, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటో కూడా తెలుసు. ఇదంతా తెలిసి కూడా విశ్వసించి కూడా ఆ పరిశుద్ధమైన దాని మీద తనను తాను కట్టుకోలేకపోయాడు. కనుకనే తన జీవితం ముగించబడింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంఘములో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి లేఖనాలు, పరిశుద్ధమైనటువంటి వాక్యాలను సమయానుకూలంగా సేవకులు బోధిస్తూ ఉంటే, అవును అది సత్యమే, నేను ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, ఇక ఆయన రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడానికి ఇది సమయము, ఆయన సాక్ష్యాన్ని జీవించడానికి ఇది సమయం, అనేకులను ఆయన వైపు పురుకొల్పడానికి నేను తీసుకొని రావడానికి ఇది సమయం అని తెలిసి కూడా, విశ్వసించి కూడా ఇంకా వాటిని మన జీవితంలో అవలంబించకపోయినా, మనం ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోకపోయినా, వాక్యం సెలవిస్తుంది ఇంకాను మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోలేకపోతున్నారు అని. నేను మనం చూస్తూ ఉంటే పాటలు పాడడం ఎంతో ఇష్టం, సాక్ష్యం చెప్పడం ఎంతో ఇష్టం, మరియు విలువైన వెలగలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కొని చేతపట్టుకుని నడవడం ఇష్టము, తెల్లని వస్త్రాలు ఇష్టము, ఇవన్నీ ఇష్టము. కానీ ఆయన రక్తంలో కడగబడడానికి మాత్రం కష్టము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం అయిష్టం. ఆయన వాక్యాన్ని ధ్యానించడం వారికి కష్టంగా ఉంటుంది. కనుక మనం విశ్వసిస్తున్నామన్న దగ్గర నిలిచిపోక, విశ్వసించిన దాని మీద మనలను మనం కట్టుకోవలసిన వారమై ఉన్నామన్న సంగతిని గుర్తించి మనల్ని మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుందాం. అది ప్రేమతో మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ప్రార్థనతో, మన నిత్య రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకునేటువంటి ఆత్మీయ స్పృహతో మనల్ని మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ప్రేమ లేకపోయినా, ప్రభు నేడు రానై ఉన్నాడు అన్నటువంటి ఆత్మీయ జ్ఞానం లేకపోయినా, ఆత్మలో ప్రార్థన చేయలేకపోయినా, ఇవన్నీ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోకుండా ఉండడం అన్న దానికి నిదర్శనం. మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటున్నాం అన్న దానికి నిదర్శనం ఈ 3 విషయాలే. మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాం. గోడ వైపుకి తిరిగి ఏదో 2 నిమిషాలు, 1 నిమిషం ఏదో చేసామన్నట్లు కాకుండా, మనం ఆత్మ సంతృప్తి చెందే విధంగా, హృదయం తెప్పరిలే విధంగా ప్రార్థన చేస్తాం. అది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం. ఆయన చిత్తంను గ్రహించిన వారముగా ప్రార్థనలో మనం ముందుకు సాగుతాం. ఇది ఆత్మతో చేసేటువంటి ప్రార్థన. మరియు ఈ రోజు అన్యాయం జరిగింది, ఈ రోజు మోసం జరిగింది, మనకు నష్టం కలిగింది, అపజయం కలిగింది, మన చుట్టూ ఉన్నవారు మోసం చేశారు, అన్యాయం చేశారు, మనల్ని దోచుకున్నారు. అయినప్పటికీ మనము వారి వలె ప్రవర్తించక, ఉన్నాడు ప్రభు ఈ రోజు రానే ఉన్నాడు, నన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి నిరీక్షణతో మనం కనిపెట్టుకునవలసిన వారమై ఉన్నాము. జరిగిన దానిని బట్టి తీర్పు తీర్చక, మనం పగదీర్చుకొనక ఆయనకు అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రభు చూచుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. 3వది కనికరము, ప్రేమ కలిగి మనం జీవించుట. ప్రేమ లేని తత్వం, ఒకరికంటే ఒకరు ఇష్టం లేనటువంటి పరిస్థితి, రాగద్వేషాలు, సజ్జన ద్వేషులు, అనురాగ రహితులు, ఇవన్నీ దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు. అయితే అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము కట్టుకునేవారు ఎప్పుడు ప్రేమలో నిలిచి ఉంటారు. ప్రతి వారిని ప్రేమిస్తారు. మీరు మా సంఘానికి రావద్దు, లేదా మేము మీ సంఘానికి రాము, లేదా మీరు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాము, లేదా మీరు అక్కడే ఉండండి, మా ఇద్దరికి వచ్చేంత అర్హత మీకు లేదు, లేదా మీరు మమ్మల్ని ఆహ్వానించేటువంటి స్తోమత మీకు లేదు అని గర్వానికి, అహంకారికి అవకాశం ఇవ్వరు వీరు. ఎందుకంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటున్న వారు గనక. ఒకవేళ అనైక్యత ఉన్నట్లయితే అది దేవునికి ఆయాస్కరమైనది. మరియు అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము ఇంకా కట్టుకోవట్లేదు అన్న సంగతి వాస్తవం. ఒకవేళ వారు ఇప్పటికీ సేవ చేస్తున్నప్పటికీ, సంఘాలు కట్టినప్పటికీ, బాప్తిసాలు ఇచ్చినప్పటికీ, పరిచర్లు కొనసాగుతున్నప్పటికీ, ఎన్ని చేసినా ఇంకనూ వారు అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము కట్టుకోలేదు అన్న సంగతి వాస్తవం. కారణం ప్రేమ లేనితనం, కనికరం లేనితనం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకపోవడం,
ఆయన ఉన్నాడు అన్నటువంటి ఆత్మీయ స్పృహ లేకపోవడం. కనుక ఈ 3 విషయాలలో జాగరూకత కలిగి మనం విశ్వసిస్తున్నటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుని రక్షణ పొందుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మారు మనసు పొందుకొని సంపూర్ణతకు సాగిపోయి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఇదే దాని మాటలు ప్రతి వారి హృదయం నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని మీరు సెలవిచ్చారు. ఆ కట్టుకునే విషయంలో ఆత్మతో ప్రార్థించాలని, నీవు ఉన్నావు, నీవు రానయ్యున్నావు అనేటువంటి ఆత్మ స్పృహ కలిగి ఉండాలని, మరియు కనికరమును ప్రేమ కలిగి జీవించాలని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియజేశారు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారు అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము కట్టుకుంటూ కృపద ఇచ్చింది. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమశులు తెచ్చి నేను అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.